లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజర్షి షా నేతృత్వంలో అధికారులు ఏర్పాటు చేశారు. పట్టణంలోని టీటీడీసీలో ఈవీఎం యంత్రాలు, వీవీప్యాట్లు, ఇతర పోలింగ్ సామాగ్రిని ఆయా కేంద్రాలకు కేటాయించిన సిబ్బందికి అందజేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి సామాగ్రిని అందించారు. ఈ ప్రక్రియ అంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగింది. ఎన్నికల విధుల నిర్వహణపై ఇప్పటికే సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఇందుకోసం గత కొన్ని రోజుల నుండి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు. ఈవీఎం యంత్రాలు, పోలింగ్ సామాగ్రిని అందించిన అనంతరం వారిని ప్రత్యేక బస్సుల కేంద్రాలకు తరలించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 2200 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో దాదాపు 12,000 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుండగా మిగిలిన 5 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల పోలింగ్ సన్నద్ధతపై కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం చేశారు. మరోవైపు 16,51,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటరు పండుగలో అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. తేలికపాటి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సార్ అడిషనల్ గా అడగండి, మేమే పంపిస్తాం మీకు. చేద్దాం లేదు ఇక్కడ సార్ 1200 దాటులకు మేమే ఓపీ ఓడలు ఇస్తాము. ఇక్కడికి వచ్చి అడగకండి. ఇప్పుడు అలాట్మెంట్ వెహికల్ కూర్చోబెట్టండి, ఒకరిద్దరి కోసం వెయిట్ చేయకండి. వెహికల్ కూర్చోబెట్టి అక్కడ దిగించుకోండి. ఇంకా తీసుకొచ్చి అధికారులు దయచేసి మీ ఫిజికల్ అధికారులు తీసుకొచ్చి కోరుతా ఉన్నాను. రూట్ నెంబర్ 12 దయచేసి పోలీసు వాళ్ళు కూడా రూట్ నెంబర్ 12 అక్కడ సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. దయచేసి వివిధ రూట్లకు కేటాయించబడినటువంటి రక్షణ సిబ్బంది పోలీసు వాళ్ళు బస్సుల వద్ద